నేపాల్లో సంభవించిన జల విపత్తులో ఆచూకీ గల్లంతైన వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 469 మంది మృతి చెందారని కూడా గుర్తించారు. ఈ క్రమంలో త్రిశూలి 3A హైడ్రోవర్ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిలో 350 మందిని నేపాల్ సైన్యం కాపాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మనం చూస్తున్నాము నేపాల్లో వరద ప్రవాహం కొనసాగుతుంది, మరో ముప్పు కూడా పొంచి ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటువంటి వరదలు ఎందుకు వస్తాయి అనుకోవచ్చు అంటారు ముఖ్యంగా? ఇప్పటికే నేపాల్లో ఉన్నటువంటి ఈ ప్రకృతి ఉత్పత్తి నివారణ సంస్థ ఏదైతే ఉందో దాని శాస్త్రవేత్తలు ప్రాథమికమైనటువంటి అంచనాలు విడుదల చేశారు. ఇక్కడ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. భూకంపాలు రావడం ఒకటైనట్లయితే కనుక మంచు కొండల ప్రాంతం కాబట్టి ఆ మంచు కొండల్లో ఉండేటువంటి చర్యలు పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా విరుచుకొని పడ్డాయి అనమాట. అవి పడడంతో ఏమైందంటే ఒక్కసారిగా నదుల్లో ఉండేటువంటి నీటి మట్టం ఒక్కసారిగా బాగా పెరిగిపోతుంది. ఇక్కడ చాలా ప్రాథమికమైన అంశం ఏంటంటే కనుక పారిశ్రామికీకరణ పేరుతోటి గబగబా వేగంగా వడివడిగా ఈ నదుల మీద జల విద్యుత్ ప్రాజెక్టులు కట్టేశారు. ఇక్కడ ఏమైందంటే కనుక దాదాపు 12కు పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. అంటే ఆ డ్యామ్స్ అన్ని కూడా కొట్టుకుపోవడంతో ఒక్కొక్క చోట స్టోర్ చేసుకున్నటువంటి రిజర్వాయర్లో స్టోర్ చేసుకున్నటువంటి కోట్లాది లీటర్స్ నీరు అంతా కూడా కిందకు వచ్చేసింది అనమాట. దాంతో ఏమైందంటే ఈ నష్టం అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ నష్టాన్ని అంచనా వేయడం కానీ లేనట్లయితే ఎదుర్కోవడం అనేటువంటిది మానవ మాతృలకి సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే ఇక్కడ రెండు అంశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి ప్రకృతి చేసినటువంటి శాపం, రెండోది మానవుడు చేసినటువంటి పాపం. ఇవి రెండు కూడా కలిసిపోయి ఇప్పుడు నేపాల్ ప్రజల్ని అలాగే నేపాల్కి టూరిస్టులుగా వెళ్ళినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని కూడా ఇది శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళడం అనేది జరిగింది శ్రీజ గారు. అయితే చైనా నిర్మిస్తున్న నిర్మాణం వల్ల హిమపాతాలు కరిగిపోతున్నాయి అంటున్నారు. ఇది వాస్తవమే అంటారా? ఇందులో చైనా నిర్మిస్తున్నటువంటి ప్రాంతాలు కూడా అనేకం అలాగే కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నేపాల్ పరిస్థితినే కాదు, రేపు పొద్దుట ఈశాన్య భారతదేశంలో అంటే మన అరుణాచల్ ప్రదేశ్, మన అసోం వంటి రాష్ట్రాలకు కూడా ఇటువంటి ముప్పు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది అనేటువంటిది ఒక పెద్ద నది ఉంది. ఇది ఆ చైనా ప్రాంతం నుంచి ప్రవహిస్తూను హిమాలయాల నుంచి ప్రవహిస్తూను పెద్ద ఎత్తున అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించి అటు నుంచి అసోంలోకి వచ్చి ఆ తర్వాత బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయేటువంటి నది అనమాట. దీని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒక దాన్ని చైనా నిర్మిస్తుంది. కానీ ఆ ప్రాంతం కూడా భూకంపాలకు ఆలవాలమైన ప్రాంతం అని చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ గా చెప్తున్నారు. ఇక్కడ చైనా యొక్క పర్పస్ ఏంటి? అర్జెంటుగా అక్కడ పెద్ద ప్రాజెక్ట్ కట్టేసుకోవాలి, పెద్ద ఎత్తున కరెంట్ లాగేసుకోవాలి అనేటువంటి ఆతృతతో వెళ్తుంది చైనా. కానీ ఇది చైనా ఎగువ ప్రాంతాన్ని ఉండిపోతుంది. కానీ దిగువ ప్రాంతాన్ని ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ కానీ అస్సాం వంటి రాష్ట్రాలేమో దిగువ ప్రాంతాన్ని ఉంటాయి. అంటే మన భారతదేశం భూభాగం అంతా దిగువ ప్రాంతంలో ఉంది. అటువంటి చోట 2033గా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేద్దామని చూస్తున్నారు. మరి అటువంటి చోట ఇటువంటి భూకంపాలు వచ్చినట్లయితే ఆ ప్రాజెక్టే కనుక తెగిపోయినట్లయితే కనుక అసలు ఆ ప్రమాదాన్ని మనం ఊహించలేము అనమాట. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చైనా యొక్క పాపం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో చైనా టిబెట్ నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ముందుగానే ఈ ముప్పును పసిగట్టినప్పటికీ కూడా చైనా అలర్ట్ ఇవ్వలేదు. చైనా అలర్ట్ ఇచ్చినట్లయితే కనుక ఒక 4-5 గంటల పాటు చైనా అలర్ట్ ఇవ్వకపోవడం వల్ల కూడా వరద ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్తున్నారు. సో దానివల్ల ఏమైందంటే కనుక ఒక్కసారిగా నేపాల్ ఎదుర్కోలేకపోయింది. నేపాల్ ఎంత చిన్న దేశం, ఇంత పెద్ద పెద్ద ప్రకృతి విపత్తుల్ని తట్టుకుని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం ఉన్న దేశం కాదు. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కానీ మెకానిజం కానీ దానికి సరిపడే ఉండవు. కానీ ఒక్కసారిగా విరుచుకుపడేసరికి ఏమైందంటే కనుక నేపాల్ ప్రభుత్వ యంత్రాంగం కూడా హ్యాండ్స్ ఆఫ్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అందుచేత ఇక్కడ నదులకు సంబంధించినంత వరకు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు, పౌర సమాజాలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, తమకు కరెంటు కావాలి, వాటర్ని వెళ్లించుకోవాలని ఆతృత కొద్దీ సరైనటువంటి సానుకూల పరిస్థితులు చూసుకోకుండా అదే పనిగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయినట్లయితే కనుక లేకపోతే ఇటువంటి ప్రమాదాలు ఏర్పడినట్లయితే దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బంది పడిపోతారనడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఈ నేపాల్లో కదు. ఎందుకంటే కనుక ఈసారి జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 10కి పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయో
ప్రాజెక్టులు కొట్టుకుపోయే పరిస్థితి రాగానే ఒక ప్రాజెక్ట్ బ్రేక్ డౌన్ అయిందంటే ఆటోమేటిక్ గా ఒక్కసారిగా నీళ్లు విడిచిపోయి రెండో ప్రాజెక్టు మీదకి మూడో ప్రాజెక్టు మీదకి కొట్టేయడంతో అంతకంతకు కూడా ప్రమాద తీవ్రత విపరీతంగా పెరిగిపోయిందని మనం అనుకోవచ్చు. అందుచేత ఇక్కడ ఇందాక అనుకున్నట్లుగా ప్రకృతి శాపం ఎంతో మానవుని యొక్క పాపం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది శ్రీజ గారు. విశ్వనాథ్ గారు, అదేవిధంగా ఇప్పుడు నేపాల్లో వచ్చే వరదల వల్ల హిమపాతాలు కరిగితే భారత్కు ముప్పు ఉంటుందంటారా? భారత్ కూడా ముప్పు ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ నదులే కొండకోసి ఇలాంటి నదులే చూసినట్లయితే కనుక ఇవి నేపాల్లో ప్రవహించి అక్కడ తోటి అయిపోవడం లేదు. మన ఉత్తరప్రదేశ్, బీహార్ వైపు కూడా ఈ నదుల యొక్క ప్రవాహాలు, చీలుకలు కూడా వస్తున్నాయి. అందుచేతనే మన ప్రభుత్వ యంత్రాంగం ఉత్తరప్రదేశ్లోను, బీహార్లను కూడా అప్రమత్తం చేసుకుంది. ఎంతవరకు నీళ్లు వస్తున్నాయి, ఎన్ని క్యూసెక్కులు నీళ్లు వస్తున్నాయి ఏంటి అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు మెజర్ చేసుకుంటున్నాం. అందుచేత ఈ హిమనీ నదాలు కరిగిపోవడం లేనట్లయితే కనుక మంచు చర్యలన్నీ కూడా విరిగిపోయి ఒకేసారి ఆ నదుల్లోకి వచ్చినట్లయితే కనుక ఆ నదీ ప్రవాహం దిగువన ఉన్నటువంటి ఉత్తరాఖండ్, బీహార్ వంటి మన భారతదేశంలోని రాష్ట్రాల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరికొన్ని హిమనీ నదులు ఈశాన్య రాష్ట్రాల వైపు కూడా వెళ్తున్నాయి. అటువంటి నదులు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుచేత ఇప్పుడు మనం అక్కడ వరద ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం భారత ప్రభుత్వం నుంచి కూడా యంత్రాంగాన్ని పంపించడం జరిగింది. అలాగే వనరులను పంపిస్తున్నాము. దీంతో పాటుగా కూడా అక్కడ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయడము, శాటిలైట్ చిత్రాలు తీసుకోవడం, ఇటువంటి వాటి ద్వారా కూడా భారతదేశ భూభాగంలోకి ఎటువంటి ముప్పు వస్తుంది, భారతీయ సమాజానికి, భారతీయ ప్రజలకు కూడా ఎటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు మెజర్ చేసుకుంటున్నారు. ఈ ప్రమాదాల్లో మరికొంత సమస్య ఏంటంటే కనుక ఒక్కసారిగా నీళ్లు విరుచుకుపడిపోతే కనుక దారులన్నీ కూడా కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేపాల్లో కూడా సమస్య ఏంటంటే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో సహాయ చర్యలు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే కనుక రోడ్లు, వంతెనలు అన్ని కొట్టుకుపోయి అంచేత నేల మీద నుంచి వెళ్ళి ఎటువంటి సహాయ చర్యలు అందించలేరు. అలాగే పడవల్లో, బోట్లో కూడా ప్రయాణించలేని పరిస్థితి. అందుచేత అక్కడ పలానా చోట ప్రజలు చిక్కుకొని పోయారు, ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా సరే నిస్సహాయ పరిస్థితుల్లో చూస్తూ ఉండాల్సినటువంటి ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. అందుచేత ఈ సహాయ చర్యలకు కూడా ఇది ఇబ్బంది ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా హిమనీ నదులు విరిచిపోయి మీరన్నట్లుగా ఏమైనా ప్రమాదం ఏర్పడితే కనుక భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్, బీహార్ వంటి రాష్ట్రాలకు, ఈశాన్యంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కూడా సమస్య ఏర్పడచ్చు శ్రీజ గారు. అయితే మళ్ళీ ఫ్లేడ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి అంటే ప్రకృతి విపత్తులు వస్తే ముందుగా పసిగట్టడం సాధ్యం కాదంటారా? అంటే సాధ్యం అవుతుంది, కానీ పసిగట్టినంత మాత్రాన దాన్ని ఆపి యంత్రాంగం కానీ మంత్రాంగం కానీ ప్రస్తుతానికి లేదు. ఈ పాయింట్ కూడా మనం గమనించాలి. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఇంకొక అప్రమత్తం ఏంటంటే కనుక చైనా, నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో రెండు నదులు కలిసే చోట ఒక్కసారి నీటి ప్రవాహం పెరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అంచనా ప్రకారం చూసినట్లయితే అక్కడ ఇప్పటికే కూడా 2000 కోట్ల లీటర్ల నీరు అక్కడ నిలబడిపోయింది అనమాట. అంటే బురదతో సహా చూసుకున్నట్లయితే అంచనా. కానీ త్వరలోనే అది ఇంకొక 1000 కోట్ల లీటర్ల నీరు కానీ వచ్చిందంటే కనుక ఒక్కసారిగా కూడా కట్టలు తెంచుకుంటుందని చెప్పేసి అంటున్నారు. అదే జరిగినట్లయితే కనుక దాని దిగువన ఉన్నటువంటి వందలాది గ్రామాలు కూడా మళ్ళీ ఎఫెక్ట్ అవుతాయి అంటున్నారు. మరి ఆ విషయం తెలిసినా సరే 10 గ్రామాలు, 20 గ్రామాలు అంటే ఒకేసారి తరలించవచ్చు. ఎక్కడెక్కడ టూరిస్టులు ఉన్నారో తెలిసే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ తరలించడం కూడా ఇప్పుడు శక్తికి మించినటువంటి పని అవుతుంది. మరి వీళ్ళందరికీ కూడా సహాయ శిబిరాలు ఏర్పాటు చేయడం, వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, ఇదంతా కూడా ఇందులో ఇంకొకటి ఏంటంటే కనుక దీని ఎక్స్పర్టైజేషన్ కూడా చాలా అవసరం. అంటే సహాయ చర్యలు చేపట్టడము, వరద ప్రాంతాల్లో సహాయ చర్యలకు సంబంధించిన ఎక్స్పర్టైజేషన్ కూడా అక్కడ యంత్రాంగానికి అంతగా ఉన్నట్లుగా లేదన్నమాట కూడా వినిపిస్తుంది. దీంతో పాటుగా భారత ప్రభుత్వం నుంచి డ్రోన్స్ ని పంపించారు. అంటే ఎక్కడెక్కడైతే వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయారో కనిపించడం, సమస్య ఎక్కడ వస్తుంది, నీటి ప్రవాహాలు ఎలా పెరుగుతున్నాయని తెలుసుకోవడం కోసం డ్రోన్స్ ని పంపించారు. ఇది చాలా అదృష్టం అని అనుకోవచ్చు. అందుచేత ఆ డ్రోన్స్ ని వాటిలో సహాయ చర్యలు అనేటువంటి కొంతమంది కొనసాగుతుందని అనుకోవచ్చు. అయితే విశ్వనాథ్ గారు, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. అయితే ఇంకా ఈ వరద పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందంటారా? ఎందుకంటే ఇప్పటికే 1500 మంది గల్లంతైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వరద ముప్పు అనేది ఉంటది నేపాల్కి, టిబెట్కి కూడా ఇంకా ఉందని చెప్తున్నారు. ఇందులో 2 కారణాలు చెప్తున్నారు. ఎందుకంటే కనుక ఈ భూకంపం వల్ల వచ్చింది కాబట్టి ఈ భూకంపం కదలికలు అనేది ఒక్కసారిగా వెంటనే ఆగిపోయేటువంటి అవకాశం ఉండదు. అంటే భూకంపం కదలికలు అలాగే మంచు కొండల్లో ఉన్నటువంటి మంచు చర్యలు విడిచిపడిపోతాయి.
ఈ మంచు చర్యలు ఎప్పుడైతే విరిగిపడుతున్నాయో అంతకంతకు కూడా నీటి ప్రవాహం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నీటి ప్రవాహం పెరిగితే కనుక బురద పెరిగిపోవడము, భవన శిథిలాలు పెరిగిపోవడము, ఇవన్నీ కలిసి కింద ఉన్నటువంటి జనావాసాలన్నింటినీ కూడా ముంచెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అదే జరిగినట్లయితే కనుక ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఇంకా 4-5 రోజుల పాటు ఈ ప్రమాదం గుప్పెట్లోనే నేపాల్ సమాజం ఉందని అనుకోవచ్చండి. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ. उता छ त बा ओए ओइ फेरि गाडी मार्छ पट ओए ओ शिट ओए फेरि मार्छ बस्ती पनि यार असं गाडीमा उल्टो खाइछ